దీపని చంపమంటూ షూటర్కి డబ్బులిస్తూ శివనారాయణకి అడ్డంగా దొరికిపోయిన జోష్న నిజం బయట పెట్టేసిన దశరథ. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. జోష్నకి అయితే గట్టిగానే పారిజాతం బుద్ధి చెప్తుంది. పారిజాతం అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అమ్మో, ఈ ముసలోడు ముందు ఎక్కువ రెచ్చిపోతే దొరికిపోతానేమో పారు అని చెప్పి పిలిచేసరికి అర్థమైందిరా, నేను సైలెంట్గానే ఉంటాను, ఇక దీన్ని పెద్దది చేయకు. జోష్న సంతోషంగా పార్టీ ఏర్పాటు చేసింది కదా, ఎందుకింత గొడవ చేస్తున్నావు? అవును అత్తయ్య గారు, జోష్న ఏదో తెలియక తప్పు చేసింది, ఈ ఒక్కసారికి వదిలేయండి. మీలో వచ్చిన మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర. అమ్మా, ఏంటిదంతా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందిరా, నాకు అర్థమవుతుంది. సరే, నేను సైలెంట్గానే ఉంటాను. జోష్న కూడా తిన్నగా ఉండాలి. పార్టీ ఏర్పాటు చేసిన జోష్న అన్నీ తనే చూసుకోవాలి, అంతేగాని ఎవరిని పడితే ఇలా గుద్దేస్తే ఎవరు ఊరుకుంటారు? అసలు పిన్నిలో ఈ మార్పు ఏంటో అర్థం కావడం లేదని చెప్పేసి ఇక దశరథ కూడా అనుకుంటూ ఉంటాడు. ఈలోగా నాన్న, పిన్నిలో ఈ మార్పుకు కారణమేంటో నీకైనా అర్థమైందా? నాకు కూడా ఏం అర్థం కాలేదు కాంచన, నాకు అంతా అయోమయంగానే ఉంది. చూసావా మావయ్య, వీళ్ళందరూ ఇక మన పారు అసలు మారుతుందని అనుకుని ఉండరు, ఇలా మారిపోయేసరికి చాలా షాక్ అయిపోతున్నారు. చూసావా, ముని మనవరాలే శౌర్య అనుకుని ఎంత ఆనందంగా ఆడుకుంటుందో. తన మనవరాలైతే ఒకటి, పరాయి బిడ్డ అయితే ఒకటి కదా అని చెప్పి అంటుండగా, మా అమ్మ ఆలోచనలన్నీ ఇలానే ఉంటాయిలే అని చెప్పేసి దాస్ అయితే అంటూ ఉంటాడు. ఏంట్రా కార్తీక్, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదులే బావా, అంతా ఆడించేది మన ఈ కార్తీకే కదా, కార్తీక్ ఉన్న చోట అలానే ఉంటాయిలే ఏదైనా అని చెప్పేసి దాస్ కూడా చెప్తూ ఉంటాడు. ఇలా అందరూ కూడా పార్టీలో ఇక మళ్ళీ సరదాగా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అందరూ కూడా జరిగిన విషయాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి. ఈరోజైనా అందరం కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకోవాలి. ప్రతిరోజు ఏదో సంతోషంగా కలుద్దామని అనుకుంటూనే ఉంటాం, కానీ తీరా సంతోషంగా మాట్లాడుకుంటూనే ఆ మ్యాటర్ సీరియస్గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రకరకాల మాటలు వచ్చి ఎవరో ఒకరి మనసు గాయపడుతూనే ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదు. ఈ రోజుని నిజంగానే జోష్న చెప్పినట్టుగానే మర్చిపోని రోజుగా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మావయ్య గారు, అందరూ సంతోషంగా ఉండాలని జోష్న కోరుకుంటే ఖచ్చితంగా ఉంటాం. జోష్న మొదలు పెట్టకుండా ఉంటే ఎలాంటి గొడవ కూడా జరగదు. ఏంటి మావయ్య, నేను గొడవ పెట్టే మనిషిలా కనిపిస్తున్నానా? శ్రీధర్ మావయ్యకి కూడా ఈ మధ్యకాలంలో దీప మీద ప్రేమ ఎక్కువైపోయి ఈ మేనకోడలు కనిపించకుండా పోయింది. మేనకోడలు మీద ప్రేమ మేనకోడల మీదే ఉంటుంది, కోడల మీద ప్రేమ కోడల మీదే ఉంటుంది. కోడలెవరు? కొడుకు భార్య. రేపొద్దున్న భవిష్యత్తులో ఎలాంటి కష్టం వచ్చినా మా ఇంటికి అండగా నిలబడుతుంది. మమ్మల్ని చూసుకునే వ్యక్తి కూడా తనే. దీప మనసు కూడా చాలా మంచిది. అవునవును, చూసాం కదా, బిడ్డని తీయించేసుకోవాలి అంది. ఆ ఆలోచన చేసి ఆసుపత్రికి వెళ్ళి మరీ వెనక్కి వచ్చింది. జోష్న ఇప్పుడు మాట్లాడుకుంది ఇదే కదా, మళ్ళీ మొదటికొస్తావేంటి? గతాన్ని తవ్వుతూ మాట్లాడతావేంటి? నవ్వుకుంటూ సరదాగా మంచి మాటలే మాట్లాడుకోవాలని ఇప్పుడే కదా చెప్పాను జోష్న. అదేమీ లేదు తాతయ్య, దీని వంకర బుద్ధి ఎప్పటికీ మారదు, మీరేదో అనుకుంటున్నారు అంతే అని చెప్పేసి పారు అయితే అంటూ ఉంటుంది. మీ ఇద్దరూ కూడా ఇక వంకర బుద్ధులు మానేసి పార్టీని ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈలోగా పార్టీని అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అక్కడికైతే వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద గెస్ట్లు అందరూ వస్తూ ఉంటారు. శివనారాయణ అలాగే పారిజాతం, కాంచన వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సుమిత్రని అందరూ పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగానే ఉందా అని చెప్పి అంటూ ఉండగానే నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా బిడ్డల్ని కాపాడడం కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా కష్టపడుతూ ఉంటారు. మీకోసం మీ కూతురు నిజంగా చాలా పెద్ద త్యాగం చేసినట్టే. మీ రుణాన్ని మీ కూతురు తీర్చుకుంది. ఎంతమంది బిడ్డలకు వస్తుంది ఇలాంటి అవకాశం? తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునే అవకాశం ఎవరికో కానీ దక్కదు. ఒకవేళ అవకాశం వచ్చినా పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయే రోజులు ఇవి. కానీ మీ అమ్మాయి
మీ ప్రాణాలు కాపాడిందని వీళ్ళందరూ చెప్తుంటే వినడానికే ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా మీరు అదృష్టవంతులు, అంత గొప్ప బిడ్డని కన్నందుకు అని చెప్పేసి ఇక జోష్న వైపు చూస్తూ మాట్లాడతారు. నిజమే, అదృష్టవంతులే, కానీ నేను కాదు కదా వాళ్ళ బిడ్డని, దీపని కన్నా అదృష్టవంతులు. కానీ పాపం ఈరోజే తన బిడ్డని కోల్పోయే దురదృష్టవంతులు కూడా కాబోతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ ఇక్కడ కార్తీక్ అయితే మాత్రం, మావయ్య నువ్వు జోష్నని గమనించావా? ఏంట్రా జోష్నకి ఏమైంది? అది కాదు దాసు మావయ్య, జోష్న మాటలు వేరుగా ఉన్నాయి, చూపులు ఇంకొక చోట కనిపిస్తున్నాయి, తన పని ఇంకో రకంగా కనిపిస్తుంది. అవునవును నిజమే, అలానే కనిపిస్తుంది. మాటలో స్వచ్ఛత లేదు, ఏదో ఏదో చేయబోతున్నట్టుగా అనిపిస్తుంది. తను ఏం చేయబోతుందంటావు మావయ్య? అసలు తను ఏ రకంగా ఆలోచిస్తుంది అదే అర్థం కావడం లేదు అల్లుడు. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా దీప విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దీప అంటే తనకి పగ, తనకి ఏదో తెలిసిందని నువ్వు అనుమానిస్తున్నావు కదా. ఒకవేళ దీపే ఈ ఇంటి అసలు వారసురాలు, ఆ నిజం తెలిసినా మనం మేనేజ్ చేసి బోన్ మేరో ఇచ్చింది జోష్న అని జోష్న నమ్మేలా చేశాం. కానీ జోష్న నమ్మకుండా ఆ నిజాన్ని కనుక తెలుసుకుందంటే తను ఎలాంటి ప్రయత్నమైనా చేయొచ్చు. ఆ సమయంలో దీపకి ఏదైనా జరగొచ్చు. అందుకనే దీప విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కూతురు తెలివైంది, జగత్కంత్రి అయితే అంతకు మించిన ఆలోచన చేయగలిగే శక్తి నీ అల్లుడికి కూడా ఉంది మామ. ఖచ్చితంగా నీ కూతురికి బ్రేక్ వేస్తాను. దీపని ఏదైనా చెయ్యాలని చూస్తే ఇక నేను ఈరోజు నీ కూతుర్ని విడిచిపెట్టను. ఆ విషయంలో నన్ను నువ్వు క్షమించాలి. నిజమే, ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తే నా కూతుర్ని నువ్వు క్షమించొద్దు. నేను కూడా తన విషయంలో నిన్ను అసలు రిక్వెస్ట్ కూడా చేయను. ఎందుకంటే మనిషి తప్పులు చేస్తారు, అది సహజం. కానీ ఒక మనిషిని చంపాలనే క్రూరత్వం ఉండి ఆ మనిషిలో మార్పు రాకపోతే మాత్రం ఆ మనిషికి ఎలాంటి శిక్ష పడ్డా తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాధపడకూడదు. ఎందుకంటే అలాంటి వాళ్లకు ఖచ్చితంగా బుద్ధి రావాలి. అప్పుడే వాళ్ళు సమాజంలో బ్రతికే అర్హతని పొందుతారు అని చెప్పేసి దాసు చెప్తూ ఉంటాడు. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి దశరథ్ వస్తాడు. అది నువ్వే చెప్పాలి మావయ్య. అసలు సడన్గా ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసింది జోష్న? ఏమోరా నాకు తెలియడం లేదు. ఒకవేళ వాళ్ళమ్మకి బోన్ మేరో ఇచ్చింది తనే అనుకుని గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి హ్యాపీగా అందరితోనూ చెప్పుకోవాలి అనుకుందేమో. ఏంటి మావయ్య అంత అమాయకత్వంగా మాట్లాడుతున్నావు? ఇదంతా నిజమే అని నువ్వు నమ్మావా? ఏమోరా, నాకు జోష్న మాటల మీద చేష్టల మీద నమ్మకాలు ఎప్పుడో పోయాయి. దాసుని ఎప్పుడైతే జోష్న చంపాలని చూసిందో అప్పుడే నేను ఇక ఈ విషయాల్లో జోష్ని నమ్మడం మానేశాను. పెంచిన ప్రేమ అడ్డొస్తుంది కాబట్టి తన విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేక దూరంగా కన్న తండ్రినో పరాయి తండ్రినో అర్థం కాక ఉండిపోయాను. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకైతే పూర్తిగా అర్థం కావడం లేదురా. అసలు జోష్న సడన్గా ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసిందంటో? ఈ పార్టీ ఏర్పాటు చేయడంలో జోష్నకి ఎలాంటి స్వార్థం లేదు కదా. అలాంటి స్వార్థం లేదని నువ్వెలా అనుకుంటున్నావు మావయ్య? ఖచ్చితంగా జోష్న ఏదో ప్లాన్ చేసే పార్టీ ఏర్పాటు చేసింది. జోష్నని నువ్వు కొద్దిసేపు అలానే గమనిస్తూ ఉండు. తన చూపులకి తన చేష్టలకి చాలా తేడా కనిపిస్తుంది. తన చూపులు అన్నీ కూడా ఎక్కడో వెతుకుతున్నట్టున్నాయి. ముఖ్యంగా దీప్ ఎక్కడుంది అని పదే పదే తను వెతుకుతూ చూస్తూనే ఉంటుంది. దీపకి ఏదైనా ఆపద తలపెట్టబోతుందేమో అని నా మనసు గట్టిగా చెప్తుంది. దీపకేం కాకూడదు. కార్తీక్, దీపని జాగ్రత్తగా చూడరా, నా కూతుర్ని కాపాడరా. నా కళ్ళ ముందు నా కూతురికి ఏదైనా జరిగితే నేను ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అలాంటిదేం జరగదన్నయ్య, కంగారు పడకు. ఏం జరగకుండా మన అల్లుడు కార్తీక్ చూసుకుంటాడు. వాడుండగా ఎవ్వరికి ఎలాంటి కష్టాన్ని కలగనివ్వడు. ఆ నమ్మకం అయితే నాకుంది. జాగ్రత్త కార్తీక్, నీ వెనుక మేమున్నాము. మేం కూడా జోష్నని గమనిస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితిలోని కూడా దీపకి ఎలాంటి ఆపద కలగనివ్వము అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు. తలో పక్క తలో ఒక్కరిగా
జోష్న విషయంలో ఒక కన్నేసి ఉంచుతారు. వీళ్ళందరినీ కూడా జోష్ని గమనిస్తుంది. అంటే అందరూ కలిసి నాపై నిఘా పెట్టారని అర్థమవుతుంది. మీరు ఎన్ని నిఘాలు పెట్టినా, ఎంతగా మీరు ప్రయత్నించినా సరే నేను మాత్రం మీకు దొరికే సమస్య లేదు. ఈరోజు దీపని చంపేసి మీ అందరికీ ఈరోజు మర్చిపోలేని రోజుగా మారుస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. జోష్న ఆలోచిస్తూ వెతుకుతూ ఉన్న మనిషి రాని వస్తాడు. వీడు లోపలికి వచ్చేస్తున్నాడు. లోపలికి రాకముందే వీడిని ఎక్కడో చోట పెట్టాలి. ఎట్టి పరిస్థితిలోని కూడా అతని మీద వీళ్ళకి ఎలాంటి డౌటు రాకూడదని చుట్టుపక్కలంతా చూసుకుంటుంది. జోష్నకి ఎప్పుడైతే డౌట్ వచ్చిందని కార్తీకు అలాగే దశరథ వీళ్ళందరూ గమనిస్తారో, జోష్న వెతుకుతున్న సమయంలో వాళ్ళు ఎక్కడా కనిపించకుండా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అమ్మయ్య, వీళ్ళెవ్వరూ లేరు అంటే వీళ్ళందరూ ఒకే చోట ఉన్నట్టున్నారు. ఇప్పుడు నేను అనుకున్న ప్లాన్ అమలు చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయటకు వెళుతుంది. కార్తీకు అదే పనిగా చూస్తూ ఉంటాడు. మావయ్య, మీరిద్దరూ వెళ్ళండి, నేను చూసుకుంటాను, ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పాను కదా, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపిస్తాడు. ఈలోగా ఇక వీళ్ళు కూడా ఏమో మర్చిపోరు, అలా వెతుకుతూ చూస్తూనే ఉంటారు. ఇక జోష్న వెళ్ళి ఆ షూటర్తో మాట్లాడుతూ ఉంటుంది. అతన్ని ఒక పక్కకి తీసుకుని వెళుతుంది. అలా తీసుకుని వెళ్ళేసరికి, తాత అలా బయట మనం మేడపైకి వెళదాం పద తాత. ఎందుకురా మేడపైకి ఎందుకు? అక్కడ ఇక మనం కాసేపు మేడపైన బాల్కనీలో అటు ఇటు తిరుగుదాం తాత. ఈరోజు అందరం సంతోషంగా గడుపుదామన్నావు కదా, చిన్నప్పుడు నీతో పాటు మేడపైన బాల్కనీలో తిరిగిన రోజులు గుర్తుకొస్తున్నాయి, అందుకే అక్కడికి వెళదాం పదా తాత. వెళ్ళు నాన్న, వాడేదో సరదా పడుతున్నాడు కదా, వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది కాంచన. అలా అనేసరికి సరే భద్ర వెళదాం అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా అక్కడ బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా బాల్కనీలోకి అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో ఆ ప్లేస్లోకి జోష్న వస్తుంది. బాల్కనీలోకి కాదు, ఆ కింద మరో ప్లేస్ ఉంటుంది. అది ఒక సీక్రెట్ ప్లేస్. అక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ షూటర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు మాట్లాడుతుంది? అసలు ఎవడు వీడు? అవును, వీడు మనుషుల్ని చంపే మృగంలా ఉన్నాడు. పైగా వీడి చేతిలో గన్ కూడా కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా చంపాలని ప్లాన్ చేసింది. తాత ఒకసారి ఇదంతా చూడు తాత, బాగుంది కదా, చిన్నప్పుడు చాలా బాగుండేది కదా తాత, అక్కడ ఆడుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపించేది. నువ్వెప్పుడూ మాతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేవాడు కదా. అవునరా, మీరు చిన్నపిల్లలుగా మీరు సంతోషంగా కనిపిస్తుంటే మిమ్మల్ని చూస్తూ ఇక నేను ఆనందంగా ఉండేవాడిని. నేను పడ్డ స్ట్రెస్ అంతా కూడా మర్చిపోయేవాడిని. తాత అలా చూడు అని చెప్పి అంటూ ఉంటేగానే కిందికి చూస్తాడు. అలా చూసేసరికి జోష్న ఒక గన్ను పట్టుకున్న అతనికి ఒక షూటర్కి డబ్బులు ఇస్తూ కనిపిస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతాడు శివనారాయణ. అలా చూస్తూ ఉండిపోతాడు. కార్తీక్ తను ఏం చేస్తుంది అక్కడ? జోష్న అక్కడెందుకుంది? జోష్న లోపలుంది కదా, గెస్టులతో మాట్లాడుతుంది కదా అని చెప్పి, అవును తాత, జోష్నే. అతను ఎవరు? అతనికి డబ్బులు ఇస్తుందేంటి? తాత అలా చూడు, పక్కన గన్ కూడా ఉంది. అంటే అతను ఒక షూటర్. అతనికి జోష్న డబ్బులు ఎందుకు ఇస్తుంది? పైగా ఈ పార్టీలో ఇంత సీక్రెట్గా. అంటే జోష్న ఏం చేయబోతుందో ఇంకా అర్థం కాలేదా తాత? ఈ పార్టీని ఎందుకు ఏర్పాటు చేసిందో తెలియలేదా? జోష్న ఎవరినో చంపాలని చూస్తుంది. ఏంట్రా, డబ్బులు ఇచ్చినంత మాత్రాన? సరే, కాసేపు నువ్వు ఇక్కడే నిలబడు. వాళ్ళు మనకి ఎంతో దూరంలో లేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాటలు వినబడే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఈలోగా డబ్బులు ఇచ్చి, చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎవ్వరికీ కనిపించకూడదు, ఎవ్వరూ నిన్ను గమనించకూడదు. నువ్వు ఆ దీప, తనని నేను చూపించాను కదా, గోల్డ్ కలర్ శారీతో ఉంది, తనని నువ్వు చంపేయాలి. తనని చంపేసిలాగే షూట్ చేసి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, ఎవ్వరికి దొరకకుండా అని చెప్పనేసరికి శివనారాయణ అది విని షాక్ అయిపోతాడు. ఏంట్రా, దీపని చంపమంటుందేంటి? దీపని చంపాలనే ఆలోచన అసలు జోష్నికి ఎందుకు వచ్చిందిరా? ఒక మనిషిని చంపాలనే క్రూరత్వం అసలు జోష్నలో ఎలా ఉంది? అసలు జోష్న ఇదంతా ఏర్పాటు చేసింది ఏ తాత? ఇంకా నీకు డౌట్గా ఉందా? ఇంకా నీ మనవరాల గురించి ఇంకా అర్థం కాలేదా? అంటే నువ్వు, అవును, నేను నిన్ను ఇక్కడికి
ఈ నిజాన్ని చూపించడానికే తీసుకొచ్చాను. నేను నీకు నిజం డైరెక్ట్గానే చెప్పొచ్చు, కానీ నేను చెప్పిన జోష్న మరో రకంగా తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి తను ఏమీ చేయలేనట్టు, తను ఏమీ ఎరగనట్టు ఈ నిందలన్నీ నా మీద తోసేసి నేను కావాలని ఇరికించానని తను ఏదో రకంగా తప్పించుకుంటుంది. తన గురించి నీకు పూర్తిగా తెలియదు. నా భార్యని చంపాలి అనుకుందంటే తన ఆలోచన ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? నాకేం అర్థం కావడం లేదురా. దీపని చంపాలి అని తను ఎందుకు అనుకుంది? నీతో పెళ్ళైపోయింది దీపకు. ఇక అది కూడా ఎన్నో రోజులు గడిచిపోయింది. మీ ఇద్దరు కలిసిపోయారు, మీ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. ఇక నీ జీవితంలోకి రావాలనే ఆలోచన జోష్నలో లేదు. అలాంటప్పుడు దీపని అసలు జోష్న ఎందుకు చంపాలనుకుంటుందిరా? ఇంత తెలిసిన నీకు దీపని జోష్న ఎందుకు చంపాలనుకుంటుందో కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. నీ దగ్గర ఇంకా ఏవో రహస్యాలున్నాయి, చెప్పరా నువ్వు. అసలేం దాచిపెడుతున్నారు నా దగ్గర? అసలు దీప విషయంలో ఏదో నిజం దాచిపెడుతున్నారు, చెప్పండి అని చెప్పేసి అంటూ ఉండగానే నేను చెప్తాను నాన్న అని చెప్పేసి అక్కడికి వస్తాడు దశరథ. ఏంటి దశరథ, నీకు కూడా ఇదంతా తెలుసా? నీ కూతురు గురించి? అవును, కానీ నా కూతురు కాదు, దాసు కూతురు. ఎవరు దాసు కూతురు? ఇంకెవరు? దీపని చంపాలి అనుకుంటున్న జోష్న. కానీ దీప నా కన్న కూతురు, ఈ ఇంటి అసలు వారసురాలు. అందుకనే దీపని జోష్న చంపాలి అనుకుంటుంది. ఇంటి అసలు వారసురాలు దీప కాబట్టి ఆస్తి మొత్తం తనకి వెళ్ళిపోతుంది. దాసు కూతురు జోష్న కాబట్టి తను మళ్ళీ లేనింటిలో బ్రతకాలి అని తను ఈ ఆస్తిని వదులుకోలేక ఈ ఇంటి పేరుని, ఈ ఆస్తిని తన మాత్రమే సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి కుట్ర చేసింది అని అనేసరికి షాక్ అయిపోయిన శివనారాయణ. అసలు ఇది ఎలా జరిగింది? అసలు జోష్న దాసు కూతురేంటి? దీప మన ఇంటి బిడ్డేంటి? మరి దీప మనకి ఎలా దూరమైంది? జోష్న ఎలా వచ్చింది? నా కళ్ళ ముందే పెరిగిన జోష్న మన ఇంటి బిడ్డ కాకుండా ఎలా పోతుంది? అసలు మీరేం చెప్తున్నారు అంటే నేను చెప్తాను సార్. మా అమ్మ మీ మీద పెంచుకున్న పగ కారణంగా నా బిడ్డ వదిన ఒడిలోకి, వదిన కన్న బిడ్డ కుబేర చేతిలోకి వెళ్ళింది అంటూ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ని మొత్తాన్ని కూడా శివనారాయణకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాడు దాసు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఆ రోజే నిజాన్ని చెప్పొచ్చు, కానీ మా అమ్మ సైదుల్ని చంపేసింది. ఆ ప్లేస్లో నన్ను నేను ఊహించుకుని నా భార్యకు నేను దూరమైపోతే తను ఒంటరిగా బ్రతకలేదని చెప్పేసి నేను ఆ రోజు వెళ్ళిపోయాను. కానీ ఈ ఇంటి వారసురాల్ని వెతికి పట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు దీపే ఇంటి వారసురాలని తెలుసుకుని జోష్నని ఇక ఈ జీవితం నీది కాదు అని హెచ్చరించడానికి వచ్చాను. నిజం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ కన్న తండ్రినని తెలిసి కూడా నన్ను తను చంపాలని అనుకుంది. చివరకు చంపి కిడ్నాప్ చేసి అలా నన్ను ఎన్నో రకాలుగా టార్చర్ పెట్టి నా నుంచి నిజం బయట పెట్టకుండా తను సేవ్ అవుతూ వచ్చింది అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు దాసు. ఏంట్రా ఇదంతా? నా మనవరాల్ని జోష్న చంపాలి అనుకుంది. జోష్న నా మనవరాలు కాదు, కానీ ఇదంతా పారిజాతం చేసిన కుట్ర. పారిజాతం కారణంగా పెంచిన జోష్న ఇలా తయారైంది. నా సొంత మనవరాలు అనాథగా ఇంటి పని మనిషిగా బ్రతికింది. దానికి ఏం అన్యాయం చేశాను నాను? ఎందుకు ఇంతగా మన బ్రతుకులతో ఆడుకుంది? దాన్ని బ్రతకనివ్వను అని చెప్పేసి అంటూ వెనుతిరుగుతాడు. ఒక్కసారే ఇక శివనారాయణ చంపేస్తాను, పారిజాతాన్ని బ్రతకనివ్వను, నా మనవరాల్ని చంపాలి అనుకునే జోష్నని వదిలిపెట్టను అని అంటూ ఉండగానే వెనక్కి తిరిగి చూసేసరికి ఈ మాటలన్నీ వింటూ అక్కడ కాంచన, సుమిత్ర నిలబడతారు. సుమిత్రకి జోష్న తన కన్న కూతురు కాదని తెలిసిపోతుంది. అలాగే దీపే తన కన్న బిడ్డ అని తెలిసిపోతుంది. వెనకాల నిలబడి ఉన్న సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటండి మీరందరూ మాట్లాడిందంతా? ఇప్పుడు అత్తకి ఏం చెప్పాలి? అత్తకు అసలే ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుంది, ఇంకా చెప్పేదేంట్రా? నిజమంతా మీ అత్త వినేసిన తర్వాత ఇందులో ఇంకా దాచిపెట్టేదేముంది? ప్రాణాలు పోకముందే నిజాలు బయటపడడమే మంచిది అని చెప్పేసి దశరథ, నువ్వు విన్నదంతా నిజమే సుమిత్ర.
మన ఇంటి బిడ్డ దీప, దాసు కూతురు జోష్న. జోష్న దీపని చంపాలని చూస్తుంది. కానీ జోష్న దీపని ఏం చేయకుండా కాపాడుకునే బాధ్యత మనది. జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో అలానే చెప్పాలి అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. అలా గుండె పగిలే నిజాలని శివనారాయణ తెలుసుకుంటాడు. అలాగే సుమిత్ర కూడా తెలుసుకుంటుంది. కాంచన, నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను, ఇది మా అన్నయ్య కూతురు కాదు అని కార్తిక్ దగ్గర ఎన్నోసార్లు అన్నాను. కానీ వాడు నిజం తెలిసినా కూడా బయట పడకుండా చిన్నాళ్ళు దాచుకుంటూ వచ్చాడు అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. అలా మొత్తం మీద జోష్న పారిజాతం గురించి నిజాలన్నీ బయటపడిపోతాయి. పారిజాతానికి జోష్నకి చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.